హలో గైస్, ఎస్టర్డే నేను అఖండ తాండవం మూవీకి వెళ్ళొచ్చానమాట. వచ్చిన తర్వాత రివ్యూ ఇద్దాం అనుకున్నాను, బట్ డిప్రెషన్కి వెళ్ళిపోయాను. అసలు ఏం చేస్తున్నానో అర్థం కాలేదు, ఎప్పుడు పడుకున్నానో తెలియదు. లేచేసరికి మార్నింగ్ 8 అయింది. ఈ సైజ్ కప్పులో స్ట్రాంగ్ కాఫీ తాగితే ఇప్పుడిప్పుడు మెల్లిగా ఆ ట్రాన్స్లో నుంచి బయటకు వస్తున్నాను. మూవీ స్టోరీ లైన్ ఏంటి అంటే, ఒక మార్వెల్, ఒక డీసీ, ఒక అవతార్, ఒక బాలయ్య, ఈ నలుగురిని కలిపి రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందో అదే మూవీ స్టోరీ లైన్. అండ్ బాలయ్య బాబు గారి యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. హీఈస్ ఏ సైంటిస్ట్, టీచర్, శివయ్య, హనుమాన్ అండ్ గుడ్ ఆర్మీ ఆఫీసర్ ఆల్సో. ఇవన్నీ చూసిన తర్వాత ఈ లైఫ్కి ఇది చాలరా అన్న ఫీలింగ్ వస్తుంది. మూవీకి మీరు సింగిల్గా అసలు వెళ్ళకండి, నలుగురు తీట పనులు చేసే నలుగురు ఫ్రెండ్స్తో వెళ్ళండి. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ద మూవీ. మూవీని మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ మాస్ పీపుల్స్ లైక్ చేస్తారు. మెయిన్గా మనం మూవీకి వెళ్ళేటప్పుడు బ్రెయిన్ని తీసి పక్కన పెట్టి వెళ్ళాలి, బట్ నేను బై మిస్టేక్ బ్రెయిన్ని తీసుకొని వెళ్ళాను, అందుకే డిప్రెషన్కి వెళ్ళిపోయాను. సో మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడు ఉండవు, మొత్తం ఇల్లాజికల్, నో లాజిక్, ఓన్లీ బాలయ్యబాబు గారి మ్యాజిక్, అంతే. గో విత్ ద ఫ్లో అన్నట్టు చూడండి. మూవీలో ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు ఎంట్రీ ఇస్తారు, అసలు మనం చూడాలి అంతే. జస్ట్ అక్కడ ఏం జరుగుతుందో మనం జస్ట్ చూడాలి, చూసి ఎంజాయ్ చేయాలి అంతే. అంతే తప్ప అరే ఈడు ఎలా వచ్చాడు, ఇది ఎలా జరిగింది అనే లాజిక్స్ మనం ఎత్తుక్కోకూడదు. ఎత్తుక్కోకపోతే మూవీని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మూవీ బాగాలేదని చెప్పను, మూవీ చాలా బాగుంది. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. నిజంగా చాలా బాగుంది, నమ్మండి ఒట్టు. నిజంగా నిజంగా చాలా బాగుంది మూవీ. అండ్ మూవీలో నాకు నచ్చిన 4 సీన్లు ఏంటి అంటే, మదర్ సెంటిమెంట్ అండ్ హైందవ ధర్మం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆదిపిని శెట్టి గారి యాక్టింగ్ మాత్రం ఇరగదీశారు. అండ్ అలాగే తమన్ గారి బీజిఎం బాగా చేశారు, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఆ రేంజ్ అనిపించలేదు నాకు, బట్ ఓకే, సోసోగా ఉన్నా బాగుంది. మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలి అని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. మూవీని నేను ఒక్కదాన్నే కాదు, మీరు కూడా చూడాలి. మీరు అందరూ చూసి కమెంట్ చేయండి మూవీ ఎలా ఉందో. థ్యాంక్ యూ.